హాయ్ వ్యూవర్స్, ఈరోజైతే చుక్కకూర పచ్చిరొయ్యలు. అందులోకి కొంచెం టమాటా వేసుకుంటే బాగుంటుంది. అందుకు టమాటా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టేశాను. పచ్చిరొయ్యలు అయితే అచ్చిపెట్టి ఉంచేసుకున్నాను. పాన్ పెట్టేశాను. కామన్ ప్రాసెస్, ఎప్పుడు ముందు పాన్ పెట్టడం, ఆయిల్ పోయడం, వేయించుకోవడం ఇదేగా మనం చేసేది. వేడెక్కిందండి. కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేగనిద్దాము. ఇవైతే మెల్లగా వేగుతాయి. ఈ వేగేలోగా చుక్కకూర కట్ చేయలేదు, ఇప్పుడు కట్ చేసి పెట్టుకుందాను. కట్ చేసి క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. బాగా క్లీన్ చేసుకోవాలండి, ఇవి ఇసుకలా ఉంటుంది, అందుకని వాడేసేసుకోండి. కడిగేసి పెట్టేసుకోండి పక్కన. ఈలోగా ఉల్లిపాయలు వేగుతున్నాయి మెల్లిగా. ఇంకా కొంచెం వేగనివ్వండి. వేగనిచ్చిన తర్వాత కారం వేసుకోండి. చాలా బాగుంటుందండి ఇది. కారం అయితే నేను 2 స్పూన్స్ వేస్తాను. మీరు కావలసినంత వేసుకోండి. పుల్లగా ఉంటుంది ఇది, అందుకని కొంచెం కారంగానే ఉంటే బాగుంటుందని. పచ్చిమిర్చి కూడా వేసాను కదా, 2 స్పూన్స్ కారం కూడా వేసాను. మీరు చూసి వేసుకోండి. ఇది ఇలా వేగుతుంది. ఇది వేగిన తర్వాత అసలు ఏంటంటే పచ్చిరొయ్యలు వేయాలి. కానీ నేను ఈరోజు వెజ్ తింటానండి, నాన్ వెజ్ అందుకు మళ్ళీ కర్రీ నేను వేరే చేసుకోవడం ఎందుకని ఇది అయిన తర్వాత కొంచెం తీసేసుకుని వాళ్ళకి రొయ్యలు వేసేస్తాను అనమాట. ఇలాంటి మిక్సింగ్ పనులు బాగా చేస్తుంటాను. మళ్ళీ కూర వండుకోవడం ఎందుకని. మగ్గిపోయింది. ఉప్పు అయితే వేసేసాను. చుక్కకూర కూడా వేసేస్తున్నాను. చుక్కకూర వేసేసి వేగనివ్వండి దీన్ని. ఇది వేసేటప్పుడు ఇంతలా కనిపిస్తుంది, ఎక్కువగా కనిపిస్తుంది. వేసాక వేడెక్కాక అణిగిపోద్దండి. గోంగూరలాగే మెత్తగా అయిపోతుంది, గ్రేవీలాగా. ఇదిగోండి ఇలాగా వాటర్ తీసేయమన్నాను, అందుకే వాటర్ తీసేస్తే ఇలా ఉంటుంది. కడిగేసి వెంటనే వేసేసుకున్నాం అనుకోండి, పలుచగా పులుసులా అయిపోద్ది మళ్ళీ. అందుకు ఇంకోండి ఇలా అయ్యింది. ఇంకా ఈ పక్కన పాన్ పెట్టని చెప్పాను కదా, వాళ్ళకి రొయ్యలు వేద్దాం అనుకుంటున్నానని. ఆ రొయ్యలు వేయించేద్దాము. కొంచెం మసాలా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగనిస్తాను ఈ రొయ్యల్ని. ఇలా వేసుకుని చేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది టేస్ట్. అలా కూడా వేసేసుకుంటే ఒక పని తప్పుద్ది, అంతే, ఏం కాదు. మనం తిన్న వాళ్ళకి కూర తీసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఇలా చేస్తానన్నమాట. ఇలా అయితే వేగుతున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ. మగ్గిపోయిందండి. ఇప్పుడు ఈ కూర వేసేస్తున్నాను. పక్కన ఉంది కదా, నాకు కొంచెం తీసేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. ఈ కూర వేసేసి దీన్ని ఇలా మగ్గనివ్వండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ ఇది ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో కూడా పెట్టండి. ఏమైనా మైనస్లు ఉంటే కూడా పెట్టండి, కరెక్ట్ చేసుకుంటాను. మగ్గిపోయిందండి. కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇంకొంచెం దగ్గర పడితే బాగుంటుంది. బాగా దగ్గరికి అవుతే ఇంకా బాగుంటుంది అనమాట. అందుకు ఇంక ఇది గ్రేవీ కదా, గ్రేవీలాగే ఉంటుంది. గోంగూరలాగే మెత్తగా అయిపోద్ది. తీసేసానండి బౌల్లోకి. ఓకే అండి, ట్రై చేయండి మరి మీరు కూడా. బాయ్ బాయ్.